నాగోల్లోని కెన్నెరా గ్రాండ్ హోటల్లో పెను ప్రమాదం తప్పింది. హోటల్ లిఫ్ట్ 4వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లోకి పడిపోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో లిఫ్ట్లో ఉన్న 6గురు ఉన్నారు. ఇక అల్కాపూర్లోని కెన్నెరా గ్రాండ్ హోటల్లో ఆదివారం ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంకు చెందిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్ నిర్వహించారు. ఫంక్షన్కు హాజరైన 8 మంది 4వ ఫ్లోర్ నుండి కిందకు వచ్చేందుకు లిఫ్ట్లో ఎక్కారు. దీంతో లిఫ్ట్ మెషినరీ సరిగ్గా పనిచేయకపోవడంతో ఒక్కసారిగా 4వ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి కింద లిఫ్ట్ డోర్లు పగలడంతో అందులో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. మేనేజ్మెంట్ ఏమాత్రం నిన్న స్పందించలేదు. 8 మందికి టోటల్గా ఫ్రాక్చర్ అయిపోయింది. మొత్తం నడుములు ఇరిగిపోయినాయి, మొత్తం లెగ్స్ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. టోటల్గా మేనేజ్మెంట్ ఏమాత్రం స్పందించలేదు. నిన్న మేము స్వయాన మేమే లిఫ్ట్ ఓపెన్ చేసుకొని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇంతవరకు ఒక్కొక్కరికి 20-25 lakhs ఖర్చు వస్తుంది. కామినేలో కూడా యాక్చువల్గా ట్రీట్మెంట్ లేకపోతే కిమ్స్కి షిఫ్ట్ చేశాం. సో ఇంతవరకు రాజకీయం చేస్తారు, టోటల్గా రాజకీయం చేస్తారు ఇక్కడ. సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు? నిన్న జరిగిన సంఘటన చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే లక్షలు ఫంక్షన్ హాల్ కోసం ఫీజులు తీసుకుంటారు, అవి ఇస్తాం ఇవి ఇస్తామంటారు. కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకుండా లిఫ్టులు ఒక కంపెనీది కాదు, లోకల్ది, దాన్ని పెట్టుకొని మనిషి ప్రాణాలు తీస్తున్నారు. ఎంగేజ్మెంట్ కోసం